రైట్ వెంకట్ గారు, మేడం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో బాంబులతో ఇళ్లు కూల్చుతూ ఉంటే ఇక్కడ రేవంత్ సర్కారు తెలంగాణలో పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఏంటి ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం నడుస్తుంది? కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును తెర మీదకు తీసుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. మూసీ రివర్పేట్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని చెప్పిన ఏకైక వ్యక్తి హరీష్ రావు గారు. ఎందుకంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అవగాహన ఉంది, భూములు దోచుకోవడంలో దాన్ని ఆర్థికంగా మార్చుకోవడం వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నారు. మేడం, మీరు చూడండి ఒక మాట, వారు చెప్పారు కదా ఇందాక, మూసీని మేము రిజర్వేషన్ చేసినాం, బ్యూటిఫికేషన్ చేసినాం, ఎస్టీపీలు పెట్టినాం, ఆ నీళ్లను మేము మంచిగా చేసినాం అన్నారు కదా. పోయి దాంట్లో ఆ నీళ్లను కనీసం ఒక బుక్కెట్ నీళ్ళను నెత్తి మీద పెట్టుకునే ఛాన్సెస్ ఉందా వాళ్ళకి? కనీసం ఆ నీళ్ళలో కనీసం స్నానం చేసే ఛాన్సెస్ ఉందా వాళ్ళకి? అంటే నోటి మాటలు ఎన్నైనా చెప్తాం మేడం, కానీ రియాలిటీల విషయానికి వచ్చినప్పుడే దాన్ని ఒక ఇది చేస్తాం. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో మూసి అనేది ఈరోజు నది కాకంటే ఒక మురికి కుప్పంలో మారింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దాదాపు 72 టీఎంసీలో నీళ్లు ప్రవహిస్తే అదే నీళ్ళు ఈరోజు మూసిలో మురికి రూపంలో ప్రవహిస్తున్నాయి మేడం. మీరు చూడండి, ఏది వికారాబాద్ కొండల నుంచి మొదలు పెడితే మనకు రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ, మేడ్చల్ కానీ, భువనగిరి కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ కానీ, ఇలా జాగ్రఫికల్గా చూడండి. మూసి అంటే కేవలం ఏదో మురికి కుప్పం కాదు మేడం, దాని మీద ప్రాజెక్టులు ఉన్నాయి. టేకుమట్ల మీకు ఐడియా ఉంటుంది, సూర్యాపేటలో ఒక ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో దాదాపు 1000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మురికి నీళ్ళు మొత్తం ఆ పంట పొలాలకు పోతున్నాయి కదా మేడం. కేవలం ఇదేదో 55 కిలోమీటర్ల పరిస్థితి మాత్రమే కాదు మేడం, ఇది ఒక సస్టైనబుల్ రివర్ యొక్క పరిస్థితి. దీన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే ఒక ప్రాపర్ వేలో దాన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మూసీ రివర్ బెడ్లో ఉన్న ఇళ్లను రీప్లేస్మెంట్ చేసి, రిహాబిలిటేషన్ చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇచ్చినాం. ఎందుకంటే దీంట్లో వరల్డ్ బ్యాంక్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది, దాదాపు 4000 కోట్ల వరకు వరల్డ్ బ్యాంక్ కాంట్రిబ్యూషన్ ఉంది. వరల్డ్ బ్యాంక్ ఏదైనా కాంట్రిబ్యూట్ చేసే ముందు, దానికంటే ముందు హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరగకుండా ప్రాపర్ వేలో రిహాబిలిటేషన్ జరిగినప్పుడు మాత్రమే ఆ డబ్బులు అనేవి వస్తాయి. కాబట్టి ఇక్కడున్న ఏది మేడ్చల్ కలెక్టర్ కానీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ, హైదరాబాద్ కలెక్టర్ల సాయంతో దాదాపు సంవత్సరం కాలం క్రితం మూసీలో ఉన్న రివర్ బెడ్లో ఉన్న ఇళ్ళని ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. మీకు ఇంకో విషయం చెప్పాలి, మధు ఏది పార్క్ ఏదైతే ఉందో దాని మీద వీళ్ళు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మేడం. అక్కడ వాళ్ళు కొన్నప్పుడు దాని మార్కెట్ వాల్యూ 1000 రూపాయలు, ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూ 3000 రూపాయలు. మేము ఇద్దామనుకున్నది 5000 రూపాయలు మార్కెట్ వాల్యూ స్క్వేర్ ఫీట్గా ఇద్దామని అనుకుంటాం. అదేవిధంగా ఇంకోటి, ఇప్పుడు దానికి 0 వాల్యూ ఉంది దాని మీద. సో ఒక రీప్లేస్మెంట్ ప్రాపర్ వేలో కనుక జరిగితే 7 ఎకరాల భూమిని ఏది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పైసలు జమ చేసి వాళ్ళకి ప్రాపర్ వేలో రిహాబిలిటేషన్ ఇచ్చిన తర్వాత మూసి అనేది మీరు చూడండి మేడం, ఒక పెద్ద కుట్ర కూడా చెప్తాను నేను. 111 జీవో ఎత్తేసి ఆ 111 జీవో కింద ఉన్న ఏదైతే అడవు ప్రాంతం ఏదైతే మన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఏదో అక్కడ ఏ పేదోడు భూములు లేవు మేడం, ఏ పేద బడుగు బలైన వర్గాల భూములు లేవు. పెత్తందారుల భూములు, సినిమా ఇండస్ట్రీలో పెద్దల భూములు, వ్యాపారస్తుల భూములు, అదేవిధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల భూములు ఉన్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయడం కోసం, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం వాళ్ళు 111 జీవో ఎత్తేసారు. 111 జీవో ఎత్తేస్తే ఎవరికి నష్టం అంటే, ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్న దాదాపు 1 కోటి మంది ఉంటున్న హైదరాబాద్ సెంటర్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఆగమవుతాయి. సో అలాంటి 111 జీవోని ఈరోజు ఎత్తేయకుండా ఆ 111 జీవోని అట్లే ఉంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఆ నీళ్లను గాంధీ సరోవర్ దగ్గర స్టాప్ చేసి అలా విడతల వారిగా కనుక మూసీలో వాటర్ రీప్లేస్మెంట్ కనుక జరిగితే ఆటోమేటిక్గా అక్కడ పర్యావరణం పెరుగుతుంది. కానీ దీని అంతటికీ మూల కారణమైనటువంటి వికారాబాద్ నుంచి వచ్చేటువంటి దాన్ని అక్కడ కదా మీరు స్టార్ట్ చేయాల్సింది. అటు నుంచి కాకుండా మీరు ఇటువైపు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళు కూల్చడమే ధ్యేయంగా పెట్టుకొని, అంటే మళ్ళీ వీటిలో కూడా పెద్దవాళ్ళ జోలికి వెళ్ళరు. అక్కడ వాళ్ళ ఫామ్ హౌస్లు ఉంటాయి, లేకపోతే పెద్ద పెద్ద బహుళంతస్తుల భవనాలు ఉంటాయి, వాటి జోలికి వెళ్ళరు. రోజా గారు, ఒకసారి మీరు జాగ్రఫికల్గా అర్థం చేసుకోండి. రింగ్ రోడ్డు లోపల ఎంటర్ అయిన తర్వాత మూసి మురికి కుప్పంలాగా మారిపోతుంది. అంతకుముందు అంత అడవి ప్రాంతాల నుంచి కొంచెం నీళ్లు తగులుతుంటాయి కాబట్టి అంత పెద్ద ఇదేం ఉండదు. రింగ్ రోడ్లో లోపల ఎంటర్ అయిన తర్వాత మురికి కోపంగా మారినప్పుడు దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరు చూడండి, గాంధీ సరోవర్ చూడండి, ఈసా మూసి రివర్ కలిసే చోట ఉంటుంది. అక్కడ కనుక ఒక చిన్నపాటి ఒక డ్యామ్ లాగా దాన్ని కనుక మార్చే ప్రయత్నం కనుక మనం చేస్తే ఆటోమేటిక్గా వాటర్ అనేది రీప్లేస్మెంట్ అవుతుంది. ఒకసారి ట్యాంకులో పైన వాటర్ కనుక మంచిగా ఉన్నాయనుకోండి, కింద ఫ్లోయింగ్ కూడా అదే వాటర్ ఫ్లో అవుతుంది కదా. తర్వాత సెంటర్లో ఆటోమేటిక్గా గోదావరి నీళ్ళు కిందికి పోతుంటాయి. గోదావరి నీళ్ళు కింద సైడ్కి ఏదైతే మనకు ఏది సైడ్ వాల్స్ మనం ఏర్పాటు చేస్తామో అక్కడ కనుక ఎస్టీపీలు ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి పోయే నీళ్లు మంచిగా పోతాయి. మధ్యలోని నీళ్లు దాన్ని ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు మేడం. గోదావరి నీళ్ళని డైరెక్ట్ ఇక్కడ ఎత్తిపోసిన తర్వాత ఆ నీళ్లు యథావిధిగా కిందికి వెళ్తుంటాయి. అంటే మీరు చూడండి, ఇక్కడ వ్యర్థాలని మనం ప్రాలదోలుతున్నాము, మంచి నీళ్ళని దాంట్లో ఫ్లో అవుట్ చేస్తున్నాము, పర్యావరణాన్ని దాంట్లో మంచిగా మనం ఏది డెవలప్ చేసుకుంటున్నాం, నైట్ ఎకానమీని దాంట్లో డెవలప్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూడండి, మూసి పక్కన నివసిస్తున్న వాళ్ళ ఇల్లు, ఎవరైతే పెద్ద జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు, కె శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతిలో ఎడిటర్గా చేసిన ఆయన కూడా ఒక సందర్భంలో ఒకనొక సందర్భాలు ఉండే, మా టీవీలు పాడైపోతాయి,
మా ఏసీలు ఆగమైపోతాయి, మా ఇళ్ళల్లో కలర్లు మారిపోతాయి, మా శరీరంలో ఉన్న ఏది దురద పెట్టే అలర్జీస్ వచ్చేస్తుంటాయని చెప్పి వారు కూడా చెప్పిన సందర్భాలు ఉంటాయి. ఎవరైనా సరే అదే పేదవాళ్ళు, అదే బడుగు బలైన వర్గాలు ఆ మురికి కూపం చుట్టుపక్కల బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడే బతకాలని కోరుకోరు కదా మేడం, కోరుకోకూడదు కదా. సో దాన్ని బాధ్యతగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మీరు చేశామని అన్నారు. ఇప్పుడు వాళ్ళ మూసికి సుందరకిరణ్ సంబంధించిన ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ రెడ్డి గారు ఉన్నారో వారు ఏం చేశారు, కేవలం నాగోలు బ్రిడ్జికి ఇటుపక్కల అటుపక్కల ఏదో 4 మొక్కలు కడియపలంకల నుంచి తెచ్చుకొచ్చి అక్కడ ఒక జాతీయ జెండా పాతేసి దాన్ని డెవలప్మెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. ఆ సుందరీకరణ చేసిన సుధీర్ రెడ్డి గారైనా లోపలికి వెళ్ళి ఒకసారి 4 సార్లు మునగమని చెప్పండి, మరి అప్పుడు మేము ఒప్పుకుంటాం మీరు మంచి చేశారని చెప్పి. మీరు చేసిందని చెప్పి చెప్పుకోవడానికి మీకు ఇది కాలేదు, 10 సంవత్సరాల పాటు మీరు చేయలేదు, ఈరోజు కొత్తగా ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటే ఎంతవరకు కరెక్టు? వీళ్ళంటారు మీద ఏమని చెరువుల పునరుద్ధరణ చేసినాం, మిషన్ కాకతీయ పేరుతో మేము భూగర్భ జలాలను అదేవిధంగా మంచినీళ్లను పేద ప్రజలకు కానీ అందరూ కానీ మేము ఇస్తుంటామని చెప్పి క్లెయిమ్ చేసుకునే వీళ్ళు తీరా హైడ్రా పేరుతో చెరువుల పునరుద్ధరణ చేసినప్పుడు అడ్డుకుంటారు, అదేవిధంగా మూసీ పేరుతో చేసినప్పుడు అడ్డుకుంటారు. ఈ నగరము విశ్వనగరం అంటే కేవలం ఆకాశ హర్షాలు అదేవిధంగా డబ్బున్న వాళ్ళు ఉండడం మాత్రమే కాదు మేడం. పేదోళ్ళు బతకడానికి, పేదోడు ఉండడానికి ఏదైతే నీటి వనరులు ఉన్నాయో, సహజ వనరులు ఉన్నాయో వాటిని అనుభవించాల్సిన బాధ్యత అవసరం ఉంటుంది. కాబట్టి ఆ బేస్ మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అది తప్ప పని మీరు అనండి. మీరు ఇంకో విషయం అంటున్నాం, మూసీ సుందరీకరణకు మీరు వ్యతిరేకం కాదు, మూసీ పునర్జీవానికి మీరు వ్యతిరేకం కాదు. ఎస్, మీరు సలహాలు ఇవ్వండి. మరి 10 సంవత్సరాల గతంలో మీరు చేశారు కదా, నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఎస్, ఇట్లా కంపెన్సేషన్ ఇవ్వాలి, ఇట్లా కడితే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది మీరు మీకు చెప్పాలి. అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేయమంటారు. ఏ ఉద్దేశంతో వీళ్ళని అఖిల పక్ష సమావేశాలు లేరు మేడం. ఏ పనినైనా ఇప్పటి వరకు కనీసం మనస్ఫూర్తిగా ఇది చేయండి, అది ముందుకెళ్ళండి చెప్పి ఆశీర్వదించిన సందర్భాలు ఉండేనా వీళ్ళవి?